పూర్తిగా వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇక్కడ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తలనీలాలు ఇవ్వడము అనేది కొత్త కాదు, వింత కాదు, అందరూ ఇచ్చేదే. ప్రత్యేకించి అన్నా లెజినోవా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొకరు కానీ తలనీలాలు ఇవ్వడం అది పెద్ద ఎవ్వరు చెయ్యని పని కాదు, గొప్ప విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అంత గొప్పగా పబ్లిసిటీ చేసి ప్రచారం చేసుకుంది ఎవరు? నా జీవితంలో నేను తలనీలాలు అనేక సార్లు ఇచ్చాను, నేను పబ్లిసిటీ చేసుకోలేదే. గొప్పగా పబ్లిసిటీ చేసుకోవడం వల్ల, దాన్ని వింతగా చూపించడం వల్ల ప్రజలు ట్రోల్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడం కాదు, ప్రజలు ట్రోల్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అన్నా లెజినోవా తన భర్తని తన దేశం తీసుకెళ్లి, రష్యా తీసుకెళ్లి బాప్టిజం ఇప్పించిందా లేదా? బాప్టిజం ఇప్పించిన మాట వాస్తవా కాదా? ఫస్ట్ అది చెప్పాలి. బాప్టిజం ఇప్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ 10 నెలల కాలంలో మాల వేసుకొని, చెప్పులు వేసుకొని తిరుపతిలో నడయాడారా లేదా? 2. ఇంకొక విషయము, లడ్డూ విషయంలో కానీ, తిరుపతిలో తొక్కిసలాటలో మరణాల విషయంలో కానీ, ఇప్పుడు గోవులు చనిపోయిన విషయంలో కానీ రాజకీయాలు చేసినందుకు కాను ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యి తన బిడ్డకి సైతం ప్రాణాపస్థ స్థితి వచ్చిందని గమనించిన అన్నా లెజినోవా పాప ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తంగా వచ్చి దేవుడి జోలి వెళితే, దేవుడి మీద అబద్ధాలు ఆడితే, దేవుడి మీద రాజకీయాలు చేస్తే ఇలాంటి శాపానికి గురి కావాల్సి వస్తుందని గ్రహించి వచ్చి ఆమె దేవదేవుని దర్శించుకొని తలనీలాలు ఇచ్చింది. ఇది కొత్త ఏమి కాదు, అందరికీ తెలిసిన విషయమే. తన బిడ్డ అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కాపాడటం, ఆ దేవదేవుడు కాపాడాడన్న నమ్మకంతో ఇచ్చిందనుకో, ఎవరికైనా మొక్కులు తీర్చుకోవడం సర్వసాధారణమైన విషయం. దాన్ని గొప్ప విషయంగా చూపించింది ఎవరు? ఇక్కడ ఈ రోజు మీరు గమనించారో లేదో, తిరుపతిలో గోవులు చనిపోయిన దాని మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది. టిటిడి చైర్మన్ గారు 40 గోవులు చనిపోయినాయని స్టేట్మెంట్ ఇస్తారు, ఈఓ గారు 50 గోవులు చనిపోయినాయని స్టేట్మెంట్ ఇస్తారు. ఇక ఆ గోశాల అధిపతి, ఆ గోశాలకు సంబంధించిన చైర్మన్ 24 ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు 191 గోవులు చనిపోయినాయి అని అధికారికంగా సర్టిఫై చేశారు. వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు ఒక్క గోవు కూడా చనిపోలేదని ఛాలెంజ్ చేశారు. నిరూపించమని పల్లా శ్రీనివాస్ గారు ఛాలెంజ్ చేశారు. నిరూపించడానికి వెళ్తుంటే ఆ పోలీసులతో అడ్డుకొని అక్కడికి రానికుండా ఈ ప్రభుత్వం చేసింది. వీటన్నిటినీ రాజకీయం చేసి కప్పిపుచ్చుకొని కావాలని కొన్ని సామాజిక మాధ్యమాలు కూడా ఈ అన్నా లెజినోవా మొక్కు తీర్చుకున్న విషయాన్ని హైలైట్ చేసి రాష్ట్రంలో ఈ సమస్యలన్నింటినీ, ఆ తిరుపతి దేవస్థానం మీద రాజకీయం చేస్తూ సమాచారాన్ని అక్కడున్న జరుగుతున్న పక్కదారి పట్టిస్తున్నాయి. అమ్మా, ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా మీకు సామాజిక మాధ్యమాలన్నిటికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. చెప్పండి. ఆ విన్నపం ఏమిటంటే, దయచేసి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయవద్దు, అబద్ధాలు ఆడవద్దు. అక్కడ జరుగుతున్న విషయాలను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి సమాచారాన్ని పెట్టుకొని పక్కదారి పట్టించడం కోసం కనుక రాజకీయాలు కనుక చేస్తే, రాజకీయాలు చేసే వాళ్ళకి అనేక సామాజిక మాధ్యమాలలాగా సహాయం, వాళ్ళ కోసం సామాజిక మాధ్యమాలు గనక సహాయం గనక చేస్తే ఆ దేవుడు ఆగ్రహానికి మీతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా శిక్షకు గురవుతాయి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అండి. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు జాయిన్ అవుతున్నారు. శివపార్వతి గారు.
నమస్తే అమ్మా, అండి. ముందుగా మీకు సమయం ఇవ్వాలా? వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుదురు కానీ 1 మినిట్ అండి. శివపార్వతి గారు నమస్తే అండి. ముందుగా నమస్తే మీకు అండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. యా అంటే చెప్పండి మేడం. ఇంత రచ్చ జరుగుతుంది, ఇదేమి కొత్త వ్యవహారం కాదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో చాలా మంది గుండు చేయించుకున్నారు, ఎందుకు అన్నా చేయించుకుంటే పెద్ద విచిత్రం అని మాట్లాడుతున్నారు. మీ ఆన్సర్ ఏంటండి? అంటే ఇప్పుడు హిందూ హైందవాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు అంటే కలియుగ వెంకటేశ్వర స్వామికి మొక్కులు అంటే ఏదో ఒక జీవితంలో ఏదో ఒకసారైనా చేపించుకుంటారు. వాళ్ళ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల భగవంతుడు కృపా కటాక్షాలతోటి బయటపడిన విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇంకేదైనా వాళ్ళు అనుకున్న మొక్కులు తీవ్రమైన ప్రమాదాల నుంచి తప్పించినప్పుడు కానీ ఒకవేళ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నప్పుడు గానీ అలాంటి తప్పిపోయినప్పుడు గానీ దానికి ఆయనకి భక్తితోటి ఆయనకి సమర్పించుకుంటారు. తలనీలాలు సమర్పించడం అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకి అందం చాలా ముఖ్యం. అందానికి జుట్టు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా తల అంటే ఆడవాళ్ళకి అందం జుట్టులోనే ఉంటుంది అంటారు. ఎంట్రుకలను కొంచెం అందరూ స్పాలు అని అయ్యని ఇయ్యని పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక జుట్టు మెయింటైన్ చేయడానికే మంత్లీ చాలా ఎక్స్పెన్సివ్ గా మెయింటైన్ చేసుకుంటా ఉంటారు జుట్టుని. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టుని కూడా ఆయనకి తీసేసి అంటే నేను అందం కన్నా ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ ఏది లేదు, అది కూడా పక్కన పెట్టి అంటే దేవుడి కోసం భగవంతుడి కోసం అంత భక్తితోటి తన అందాన్ని కూడా సమర్పించేసి అది భక్తిగా చేసుకుంటారండి. లెట్ మీ కంప్లీట్. భక్తిగా చేస్తారు. అంత పవిత్రమైన విషయం అది. అంటే దానికి మించి ఇంకా ఎక్స్ట్రీడ్ ఏం లేదు కదా. సో దానికి మించి ఇంకేమి ఆయనకేమి ఇవ్వగలము భగవంతుడికి అన్న దానిలోనే ఆ ఆడవాళ్ళు ఎక్కువగా తలనీలాలు సమర్పిస్తుంటారు. మొట్టమొదటిగా నీలాంబరి అనే ఒక మహిళ వెంకటేశ్వర స్వామి వారికి అందం ఇంకా అందం మీద చాలా ఇష్టం ఉన్న ఆవిడ ఆయనకి కృతజ్ఞతగా భక్తితో తలనీలాలు సమర్పించడం వల్ల తలనీలాలు అనే పేరు వచ్చింది. మామూలుగా తలనీలాలు అనే పేరు రావడానికి కూడా కారణం నీలాంబరి పేరులో ఉన్న నీలం అనే అక్షరం ఆ పదం పలికేలాగా పెట్టారు. శ్రీవారి సేవలో ముఖ్యమైన ఘట్టం లాగా పెట్టారు. సో ఒక రష్యన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే ఒక వ్యక్తి హైందవ ధర్మాన్ని హైందవ దైవాన్ని కొలవడం చాలా గొప్ప విషయం. హిందువులు ఇవ్వడం గొప్ప విషయం కాదు. అంటే ఎందుకంటే మనం ఫాలో అయ్యేది మన దేవుళ్ళని మన హైందత్వాన్ని మన సనాతన ధర్మాన్ని కాబట్టి మనం చేస్తాం. ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్ళి చేసుకుంటాం. మన భక్తి ప్రపత్తులతోటి మనం అలా మెసులుతాం. కానీ వేరే దేశం నుంచి వచ్చి ఒక రష్యన్ అయ్యి నుండి వేరే క్రిస్టియన్ వేరే మతంలో ఆమె పుట్టి పెరిగి వాళ్ళ కుటుంబ సభ్యులంతా అంటే పోప్స్ లాగా వాళ్ళు అంతా చర్చెస్ లో కూడా ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడ మన హైందవత్వాన్ని తీసుకోవడం